హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఈ బ్లౌజ్ మీద ప్యారెట్స్ ఇలా రెండు ప్యారెట్స్ పైనుంచి కిందకి హ్యాంగ్ అవుతున్నట్టుగా వేద్దాం. ఈ మెడ చుట్టూ కూడా చిన్న సింపుల్ డిజైన్ వేద్దాం. ఎలాగో చూద్దామా మరి, రండి. ఇలాగా ప్యారెట్ గీసాను. ఈ ప్యారెట్ని మీకు డిస్క్రిప్షన్లో కింద ఫోటో పెడతాను, వేసుకోండి. ఇలాగా రెండు పైన ఒకటి కిందనొకటి వేస్తాను. దీనికోసం మనం అంటే బ్లాక్ కార్బన్ వాడకుండా ఎల్లో కార్బన్, ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది, అది తీసుకోండి. అది పెట్టి దాని మీద మనం ట్రేస్ చేద్దాం. ఇలా ట్రేస్ చేసిన తర్వాత మనం ఏమేం కావాలి అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తాం, చక్కగా నీట్గా పెన్సిల్తో అలాగా గీసేద్దాం. చాలా జాగ్రత్తగా ప్లేసింగ్ చూసుకొని గీద్దాం. కొంచెం గీసినప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఎలా ఉందో ఒక్క గీత కూడా పక్కలకి వెళ్ళకుండా అలాగే మీరు గీయాలి. అలా గీస్తేనే మనం డిజైన్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం బాగా పెయింటింగ్ చేయగలుగుతాం. ఇది తాంజోర్ స్టైల్లో. దీనికోసం ఏంటి, బ్లాక్, లెమన్ ఎల్లో, డార్క్ గ్రీన్, గోల్డ్, వైట్, క్రోమెల్లో, క్రిమ్జన్, స్పెషల్ బ్రిలియంట్ పర్పుల్, లైట్ గ్రీన్, ఆరెంజ్, ఇవన్నీ తీసుకున్నాను. తర్వాత ఇలాగా స్టోన్స్కి చుట్టూ మెటల్ కవరింగ్తో ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి, ఇవి కూడా వాడచ్చు. ఇవి మనం పెడదాం ఈరోజు, ఈజీగా అయిపోతుంది. చూడండి, చుట్టూ మనకి ఇలా కవర్ ఉంది కదా, అవి మీ దగ్గర ఏవేవి ఉంటే అవన్నీ కూడా యూస్ చేయొచ్చు. ఇలా షేపులు. దీనికోసం ఏం చేశాను, 8 నెంబర్ రౌండ్ బ్రష్, 2 నెంబర్ బ్రష్, తర్వాత లైనర్, ఈ 3 తీసుకున్నాను. ఇది గోల్డ్ 3D అవుట్లైనర్, గోల్డ్, మెటాలిక్ గోల్డ్. తర్వాత ఇవి అంటించడానికి ఫ్యాబ్రిక్ గ్లూ, అంతే. ఇలాగా ఫస్ట్ ఏంటి, లెమన్ ఎల్లో కొంచెం తీసుకొని ప్లేట్లో ఫస్ట్ లెమన్ ఎల్లో అప్లై చేసేద్దాం. ప్యారెట్కి మొత్తం చక్కగా నీట్గా అంతా కూడా ఇలాగా ప్యారెట్కి లెమన్ ఎల్లో అప్లై చేసేయండి, పెయింట్ చేసేసేయండి. అప్లై చేసి అది వెట్గానే ఉండాలి, ఎండిపోకూడదు, ఓకేనా. ఎక్కడెక్కడ అంటే హెడ్, బాడీ, తర్వాత మనం చూడండి ఇట్లాగా నీట్గా వేసేసి తర్వాత ఏం చేస్తాము, బాగా కొంచెం కలర్ బాగా వేయండి. లెగ్ కూడా కిందకి మనం ఈ లెమన్ ఎల్లో కలర్ వేద్దాం. ఫస్ట్ ఇదేంటంటే బేస్ కోట్ లాగా ఫస్ట్ లెమన్ ఎల్లో వేస్తున్నాను. తర్వాత టెయిల్కి, వింగ్స్కి వేయట్లేదు, ఇది కలర్ఫుల్ ప్యారెట్ వేద్దాం మనం. భలే ఉంటుందండి, వేసిన తర్వాత మీకే అర్థమవుతుంది కదా. ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వేస్తున్నాను, మీరు అన్స్టిచ్డ్ మీద కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, లైట్ గ్రీన్ తీసుకొని వేస్తున్నాను. అటు ఇటు వేస్తున్నాను, అంటే సెంటర్లో కొంచెం వదిలేసేయండి ఎల్లో కలర్. అంటే వెరీ ఈజీ మెథడ్ మీకు చెప్తున్నాను. ఇలా అయితే మీకు చక్కగా వేసుకోవడం వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది నిజం. ఇట్లాగా చూస్తున్నారు కదా, మనం ఆ గ్రీన్ అప్లై చేసి దాన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసేయండి. కొంచెం థిక్గా వేసేసి తర్వాత బ్రష్ని వాష్ చేసి స్ప్రెడ్ చేయండి సెంటర్కి. ఇలా చేస్తూ ఉంటే మీకు ఏమవుతుందంటే నీట్గా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. కన్నుకి వదిలేసేయండి. ఐ పైన ఐబ్రో రెండిటికి మధ్యలో కూడా ఈ కలర్ వేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, డార్క్ గ్రీన్ తీసుకొని
బాడీకి చివరి వైపుగా ఈ డార్క్ గ్రీన్ వేసాను. ఈ డార్క్ గ్రీన్ వేసి దాన్ని చక్కగా నీట్గా స్ప్రెడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగే మీరు వేస్తే ఫటాఫట్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో తెలుసా. చాలా ఫాస్ట్గా తొందరగా వేసేసుకోవచ్చు. బ్లౌజ్ మీద ప్యారెట్స్ ఇలా వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా, చాలా బాగుంటుంది. చూసారా, ఇలాగ వేసిన తర్వాత వింగ్స్లో మనం పైన పార్ట్లో కొంచెం లైట్గా ఉన్న దగ్గర గోల్డెన్ ఎల్లో వేద్దాం. గోల్డెన్ ఎల్లో వేసి దాన్ని ఏం చేస్తున్నాము చక్కగా, అంటే వింగ్స్లో పైన మాత్రమే గోల్డెన్ ఎల్లో. ఇక్కడ ఇలా గోల్డెన్ ఎల్లో వేసిన తర్వాత ఆరెంజ్తో కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను. కలర్ఫుల్గా మల్టీ కలర్లో ఉంటాయి కదా, అందుకని మనం ఏ కలర్స్ అయినా వాడుకోవచ్చు. ఇలాగా మనం ఆరెంజ్ వేసి ఆరెంజ్ని ఆ ముక్కు చుట్టూ మాత్రం గోల్డెన్ ఎల్లో ఉండి చుట్టూ మనకి డార్క్గా స్ప్రెడ్ చేద్దాం. అలా చేస్తే మీకు ఆ బీక్ చాలా చక్కగా కనపడుతుంది. ఇప్పుడు తెలుస్తోంది కదా మీకు, మళ్ళీ బీక్ రెడ్గా ఉంటుంది కదా, ఆ బీక్ ఈ ఎల్లో కలర్ మీద రెడ్గా మనకి బీక్ కనపడుతుంది. ఇప్పుడు క్రిమ్జన్ని కూడా ఈ ఆరెంజ్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొంచెం డెప్త్ కోసం మనం క్రిమ్జన్ని వేద్దాం. ఇలా చుట్టూ వేసాం కదా, ఇప్పుడేంటి డార్క్ క్రిమ్జన్తో బీక్ వేద్దాం. చూసారా, బీక్ ఇలా వేస్తే ఎంత ప్రామినెంట్గా బాగా కనపడుతోంది కదా, అందుకోసమే ఇలాగా షేడింగ్ ఇమ్మన్నాను. బాగుంది కదా. అప్పుడు చిన్నగా మీరు చాలా తక్కువ వైట్ పెట్టి దాన్ని కూడా స్ప్రెడ్ చేస్తే బీక్లో కూడా చిన్న షేడింగ్ కనపడుతుంది. ఇప్పుడు ఏం చేశాను, ఆ ఫెదర్స్ లాగా మనకి అక్కడంతా కూడా వైట్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ వైట్ వేసేసేయండి. వైట్ ఇలాగా అవి ఫెదర్స్కి వైట్ వేసి దాని మీద మళ్ళీ మనం కలర్ అప్లై చేద్దాం. ఈ వైట్ చక్కగా నీట్గా వేసిన తర్వాత ఈ మంచి బ్రిలియంట్ పర్పుల్ ఇది, ఈ కలర్ వేసి దాన్ని చక్కగా స్ప్రెడ్ చేద్దాం. ఒక్కొక్క ఫెదర్ మీద వేసుకుంటూ రండి. అప్పుడు షేడ్ బాగా కనిపిస్తుంది. అంటే ఒక సైడ్ డార్క్, ఒక సైడ్ లైట్ వచ్చినట్టుగా ఫెదర్స్ అలా వేద్దాం. తెలుస్తుంది కదా డిఫరెన్స్ మనకి. ఒక ఫెదర్ పక్కనే ఒక ఫెదర్ ఉన్నట్టు అలాగే రావాలి. చిన్న డార్క్ కూడా మనం వైట్, అంటే డార్క్ కలర్ పక్కని వైట్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఉండండి. షేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అలాగా బ్యాలెన్స్ అవుతూ చూసుకోవాలి. ఇలాగా మనం ఈ కలర్స్ అన్నీ, అంటే అన్ని ఫెదర్స్ని చక్కగా ఇలా వేసేసిన తర్వాత ఎంతో అందంగా కలర్ఫుల్గా కనపడుతుంది కదా. ఇలాగే చెయ్యాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫెదర్స్ రెడ్ కలర్లో మనకి వింగ్స్, దాని కింద ఫెదర్స్ పింక్ కలరు, మల్టీ కలర్స్లో భలే ఉంది కదా. ఇప్పుడేంటి, దాని టెయిల్ కూడా లెమన్ ఎల్లో వేసేసి దాని కింద దాని మీద ఇప్పుడు బాడీకి మనం ఎలాగా షేడింగ్ ఇచ్చామో అలాగే షేడింగ్ ఇద్దాం. డార్క్ గ్రీన్ చివరి వైపుకి వేస్తూ చక్కగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా వేసేద్దాం. ఇలా వేస్తే మనకి చక్కగా అంతా కూడా, అంటే ఆ గ్రీన్ కలర్ మొత్తం కనపడుతుంది. అంటే మెయిన్ ప్యారెట్లో మనకి గ్రీన్ కలర్ ఎక్కువ కాబట్టి గ్రీన్ వేసాం. ఇప్పుడు ఐ మధ్యలో వైట్ వేసి చుట్టూ కన్ను షేప్ మాత్రం బ్లాక్ లైనర్తో ఇవ్వండి. ఇలా లైనర్తో ఇస్తే చక్కగా సన్నటి గీత ఎంత బాగా వచ్చి కన్ను చూసారా ఎంత ప్రామినెంట్గా కనపడుతుందో, చాలా చక్కగా ఆ కన్ను అలాగా చూస్తోంది అన్నట్టుగా లేదు, ఎంత చక్కగా ఉందో కదా. పైన మనం ఐబ్రో కూడా వేసాం. ఇలా వంగి
ఇలా అలవోకగా అలా ఓరగా చూస్తోంది అన్నట్టుంది కదా, అదేనండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు కను గుడ్డులో కూడా మనం ఒక వైట్ డాట్ పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, నెక్ దగ్గర కొంచెం డెకరేట్ చేద్దాం, అక్కడ గోల్డ్ వేద్దాం, మెటాలిక్ గోల్డ్ కొంచెం ఇలాగ ఒక 2 పట్టీల్లాగా వేద్దాం. వేస్తే అంటే నెక్కి తర్వాత వింగ్స్లో కూడా గోల్డ్ పట్టీ వేసి దాని మీద మనం స్టోన్స్ చూపించాను కదా ఇందాక, అవి అంటిద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను, 3D అవుట్లైనర్తో చిన్న బార్డర్ గీస్తున్నాను. చూస్తున్నారా, ఇలాగా బార్డర్ గీస్తే మనకి చక్కగా నీట్గా కనపడుతుంది. ఓకేనా? ఇప్పుడేం చేస్తున్నాం, ఆ కింద చక్కగా చిన్న చిన్న డాట్స్ జస్ట్ ప్రెస్ చేయండి, లిఫ్ట్ చేయండి. ప్రెస్ చేస్తే ఇప్పుడు అవన్నీ పెట్టేసాం కదా. ఇప్పుడు టెయిల్లో కూడా ఇలాగే మనం లైనర్తో చక్కగా ప్రెస్ చేసి సన్నగా డ్రాగ్ చేస్తే లైన్ చక్కగా వస్తుంది. మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే పక్కని ఏదైనా క్లాత్ మీద కానీ లేకపోతే పేపర్ మీద కానీ లైన్ వేయడం చక్కగా వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేస్తూ డ్రాగ్ చేయడమే. చూస్తున్నారు కదా, ఈవెన్ స్ట్రోక్స్ అలా గీస్తే చక్కగా జాలీ జాలీగా ఎంతో అందంగా బాగా కనపడుతుంది. ఇప్పుడు ఇలా ఉంది, కానీ ఎండిన తర్వాత మంచి షైన్గా లైన్ అది బాగా కనపడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ గ్లూ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంది కదా, అవి డాట్స్ పెట్టుకుంటూ వెళ్దాం. అంటే మనం ఎక్కడెక్కడ స్టోన్స్ అంటించాలో అక్కడ పెడదాం. ఇలాగా రౌండ్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాను, అవి పెట్టి చక్కగా పెట్టిన తర్వాత ఫోర్సెప్స్ ఏదన్నా ఉంటే మీ దగ్గర దాంతో పెడితే ఇంకా ఈజీగా అవుతుంది. అంటే మన చేతికి అంటుకోకుండా బాగుంటుంది. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంది, ఇలా తెల్ల తెల్లగా కనపడుతోంది ఏంటి మేడం అని మీరు అంటారా? ఏం పర్వాలేదండి. ఇప్పుడు మనకి వెట్గా ఉన్నప్పుడు వైట్గా ఉంటుంది కలర్, కానీ అది డ్రై అయిపోయిన తర్వాత అసలు కలర్లెస్ అయిపోతుంది, మీకు ఏమీ కనపడదు. మీ జస్ట్ స్టోన్స్ అంటి ఉంటాయి అంతే. అర్థమైందా? ఇలా పెట్టి చక్కగా అవి వాటిని స్ప్రెడ్ చేసి నీట్గా వాటిని అరేంజ్ చేసుకోండి. ఓకేనా? ఎంత చక్కగా బాగుంది చూసారా? ఇలా 2 పెట్టి అంటించేసాను, హ్యాంగ్ అవుతున్నట్టుగా మిగతా స్టోన్స్ కూడా అంటించాను. ఇలాగే అంటించేయండి. తర్వాత నెక్ చుట్టూ ఒక డార్క్ గ్రీన్తో ఒక లైన్ గీస్తున్నాను, ఎందుకంటే దాని మీద మనం ఈ స్టోన్స్ అంటిస్తే బ్రైట్గా బాగా కనపడుతుంది. అంటే యాక్చువల్గా ఈ బ్లౌజ్ లైట్ కలర్ బ్లౌజ్ కదా, మనం పెట్టే స్టోన్ బాగా కనిపించాలి అంటే కొంచెం డార్క్ కలర్ లైన్ వేస్తే బాగుంటుంది. ఇలాగా డిఫరెంట్ షేపుల్లో ఉన్నవి చూసారా, దోస గింజల్లా ఉన్నాయి ఇవి. పింక్ కలర్, ఆ పింక్ కలర్ స్టోన్స్ని ఇట్లా చక్కగా అంటిస్తున్నాను. గ్రీన్ తర్వాత ఏమో ఈ పింక్ కలర్వి, తర్వాత ఈ స్క్వేర్గా ఉన్నవి కూడా ఒక్కొక్కటి పెట్టి దానికి అటు ఇటు పింక్ కలర్ స్టోన్స్ అంటించాను. ఎంత బాగుంటుందో! ఇలాగా స్టోన్స్ అంటించేస్తే సింపుల్గా గబగబా అయిపోతుంది. ఫాస్ట్గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందే చేసేసి 1 డే ముందు చేసేసి పెట్టేసుకుంటే చక్కగా ఎండిపోతుంది, వేసుకొని వెళ్ళిపోవచ్చు. అర్థమైంది కదా ఎంత ఈజీగా సింపుల్గా మనం మంచి ఒక స్టైల్లో ప్యారెట్స్ని వేసాం. ఇప్పుడు 3D అవుట్లైనర్తో ఇంకొంచెం అందాన్ని యాడ్ చేద్దాం. చిన్న చిన్నగా గీతలు గీస్తున్నాను. బాగుంది కదా? మీరు అంటే ఇది ఇప్పుడు ఇలా కనపడదు, కానీ బ్యాలెన్స్ అవుతుంది మనం పెట్టిందంతా కూడా. ఇప్పుడేం చేశాను, లెమన్ ఎల్లోతో ఈ రెండిటికి మధ్యలో డాట్స్ పెట్టినాను.
చూసారా, ఫుల్గా మంచి నిండుదనం వచ్చేస్తుంది. ఇలా థిక్గా దగ్గరగా మనం అరేంజ్ చేసుకుంటే. ఇలాగే కాదు, మీకు నచ్చిన ఇంకేదైనా డిజైన్లో కూడా ఇలా అరేంజ్మెంట్లు చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా కూడా చెయ్యండి, బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. మనం ఇలా చేసి వేసుకుంటే ఉండే సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుందో చూసారా. కంప్లీట్ అయిన బ్లౌజు ఎంత బాగుందో. మీకు నచ్చిందా మరి? ఇలాగే వేసుకుంటారా? ట్రై చేయండి, ఇప్పుడే వేసేయండి. ఎంత బాగుందో కదా. చక్కగా చేతుల మీద కూడా నేను ఓన్లీ ఒక్కొక్క సింగిల్ ప్యారెట్నే వేశాను, ఇంకేమీ వేయలేదు. ఎంతో అందంగా, సింపుల్గా, ఈజీగా వేసుకోవచ్చు. మరి ఇంతవరకు చూశారు, కంప్లీట్ అయింది, నచ్చింది కదా. నచ్చితే మరి అందరికీ చెప్తారు కదా. కొంచెం చెప్పండి, అందరూ కూడా ఇలా ట్రై చేసుకుంటే బాగుంటుంది కదా మరి. ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.